ఆషాఢ మాసంలో పోనీ అత్తారింటికి వెళ్ళొద్దని ఏదో చెప్పేవారు పూర్వం. దానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి, కేవలం సెంటిమెంట్ కాదు అది చెప్పరు. ఈ సెంటిమెంట్ చెబుతారు ఎంతసేపు. ఆషాఢ మాసంలో పొలం పనులు జరుగుతూ ఉంటాయి బాగా. అప్పుడు అల్లుడు వెళ్ళి అత్తారింటో కూర్చుని చచ్చిపోతాడు. ఆ మామగారు పొలం వెళ్ళాలకు లేకుండా ఇంట్లో కూర్చోవాలి. పెద్ద కొడుకు కూడా అక్కడే కూర్చోవాలి, వాడికి చాకరీ చేసుకుంటూ నానా బాధ పడతారు. అందుకని ఆషాఢంలో రావద్దని చెప్పారు. పొలం పనులు ముమ్మరంగా ఉంటాయి. రెండోది, ఆషాఢంలో కనుక దంపతులు కలిస్తే వీళ్ళకి సరిగ్గా వైశాఖ మాసం మండు టెండల్లో మే నెలలో ప్రసవిస్తుంది ఆ అమ్మాయి. ఆసుపత్రులు ఎక్కడున్నాయమ్మా, పురుళ్ళు ఎలా పోయాలమ్మా, చచ్చిపోతారు మంచినీళ్ళు కూడా లేక. ఇన్ని రకాల దృష్టిలో పెట్టుకుని ఆషాఢంలో కొత్త దంపతులు కలవద్దు అన్నారు. దాని రహస్యం అది, సాంస్కృతికమైన ఆచారం. దానిలో సెంటిమెంట్ చేసేసి ఆ ఆషాఢంలో మా వాడు వద్దంటే అత్తారింటికి వెళ్ళాడు, అందుకే వస్తుంటే ప్రమాదం జరిగింది. దానికి దీనికి సంబంధం లేదు. దానివల్ల పెడితే ప్రమాదం జరగదండి. అలా పుట్టమండి ఎప్పుడు ఆచారం. అందుకని ఆషాఢ మాసంలో పోనీ అత్తారిల్లంటే అర్థం చేసుకోవచ్చు. మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి, ఏమంటే మా పిల్లాడికి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు చేయించాను అడిగాడు. ఆషాఢానికి అక్షరాభ్యాసానికి సంబంధం ఏంటి? పైగా ఆషాఢంలో జూన్ జూలైలో అక్షరాభ్యాసం చేయకపోతే డిసెంబర్లో చేస్తారా? ఆ స్కూల్లో వెయ్యాలా వద్దా? స్కూల్లో వెయ్యాలంటున్నాడు. బాసర పెడతానంటున్నాడు. అంటే బాసర వెళ్ళడానికి కూడా ఆషాఢం మంచిది కాదు. అమ్మవారు అంత దుర్మార్గురాలా? సరస్వతీదేవిని దర్శించడానికి కూడా ఆషాఢ మాసమే. బాగా పెరిగిపోయిందండి మడ్డి, బుర్రల్లో బాగా పెరిగిపోయింది. ప్రతిదానికి అది పెరిగిపోయింది అంతే. ఈ జాతస్థం నుంచి బయటపడి కాస్త వైజ్ఞానికంగా ఆలోచిస్తే మన ఆచారాలన్నీ ఎంత గొప్పవో అర్థమవుతాయి.